అదే సార్. అంటే నాకు అనిపించింది ఏంటంటే ఈ వ్యభిచారం అనేది అది కొంచెం ఫ్రీ చేసేస్తే ప్రతి ఒక్కరు ధైర్యంగా వాడి కోరికలు తీర్చుకునే అవకాశం ఉంటే ఇలాంటి లైంగిక దాడులు బాగా తగ్గే అవకాశం ఉంటదేమో అని ఒక నా చిన్న ఆశ. ఏమంటారు? అది దానికంటే మనం ఒక ఓపిక నేర్పాలా, సహనం నేర్పాలా, వానికి ఆ నిగ్రహ శక్తి నేర్పాలా. అది జీవితం కదా సార్. ఒక్క మాట, ఇప్పుడు నీకు ఉంది కదా ఫెసిలిటీ అని చెప్పేసి అన్ని అనుభవించడానికి పోతే అవును ఇంకా దానికి అదేం ఉంటది అంటున్నా. కరెక్ట్ కరెక్ట్. కానీ ఇప్పుడు సమాజం పడుతున్నారు కదా సార్. ఇప్పుడు అడవిలో మృగాలు ఉంటాయి, అవి దానికి అడవి ఉన్నంత వరకు అక్కడే తిని అక్కడే మేస్తాయి. మీకు చెట్లు కొట్టేస్తాం, ఊర్ల మీద కరెక్ట్ వచ్చారు. అడవి ఎన్ని యుగాలైనా మారలే. అవును. ఎందుకు మారలేదంటే ఈ ప్రపంచం పుట్టినప్పుడు భగవంతుడు ప్రతి ప్రాణికి ఒక గుణం పెట్టిండు. ఓకే, ఇప్పుడు నువ్వు నెమలిని తీసుకో, దాని గుణం చెప్పు. చక్కగా నాట్యం. కోకిలను తీసుకో, పాట, గానం, మంచిగా అద్భుతం. మనం కుక్కను తీసుకో, విశ్వాసం. గాడిదని తీసుకో, ఓర్పు. అవును. ఓకే, నక్కని తీసుకో, కుట్రలు కుతంత్రాలు తెలివితేటలు, అంటే పనికిరాని అన్ని ఉంటాయి దానికి. చీమని తీసుకో, కష్టజీవి. సింహాన్ని తీసుకో, రాజసం. మరి మనిషిని తీసుకోయింది, మనిషి ఎందుకు చెప్పు? అన్ని కలిపి అది కాదు, మనిషికి స్వార్థం. ప్రతి ప్రాణికి ఒక గుణం ఉన్నట్టు మనిషి గుణం స్వార్థం. మన పుట్టుకనే స్వార్థం, సత్యంత వరకు స్వార్థమే. అంతే. స్వార్థం లేకుండా ఈ ప్రపంచంలో ఏది జరగదు. మనం ఇప్పుడు అందరం ఉల్టా చెప్తే తల్లి గర్భంలోకి మనం దేనికోసం వచ్చినాం చెప్పు? స్వార్థం కోసం రాలే. అంతేగా, స్వార్థం కోసం రాలే. మరి నీ స్వార్థం ఎలా స్టార్ట్ అయింది? పుట్టుకే ఒక స్వార్థం. అక్కడ నుంచి స్టార్ట్ అయిన స్వార్థం కోసం, తన స్వార్థం కోసం, తన ఎదుగుదల కోసం మొత్తం ప్రపంచాన్ని అంతా సంక్రాంతించేస్తాడు అన్ని రకాలుగా. సరే సార్. మనిషికి చెప్పండి. అదే నాకు ఒక మామూలు నార్మల్ ఒక కామన్ మ్యాన్ గా అడుగుతున్నాను. కోరికలను చంపుకోవడం కష్టం కదా, నేచర్ కదా అది. మనం టాయిలెట్ ఎట్లనో, ఒక మోషన్ ఎట్లనో ఈ సెక్స్ కూడా అంతే అవసరం కదా. దీన్ని మనం నియంత్రించకుండా, నిరోధించకుండా దానికి తగిన వెంట్స్ ఓపెన్ చేస్తే బెటర్ కదా అనేది నా ఆలోచన. క్రైమ్ రేట్ మనం చూస్తున్నాం కదా, అయినా కూడా మనం క్రైమ్ రేట్ ఎంత ఉంది, జనాభా ఎంత ఉంది అనేది మనం క్యాల్కులేషన్ చేయాలి ఫస్ట్. రైట్. ఇటువంటి సంఘటనలు ఎన్ని జరుగుతాయి అనేది క్యాల్కులేషన్ చేయాలి. ఓకే. ఒక జనాభాలో ఒక 5% జరిగే క్రైమ్ రేట్ కోసం 95 మంది జనాలని మనం ఇబ్బంది పెట్టలేం కదా అంటాం మనం. అది ఫస్ట్ పాయింట్. రెండోది, ఎన్నో యుగాలుగా ఇప్పుడు మీరు దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ గా మాట్లాడితే మరి జనాలు యాక్సెప్ట్ చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు. ఓపెన్ చేస్తారో ఇప్పుడు మీరు సెక్స్ ని లీగలైజ్ చేస్తే అయిపోద్ది కదా అంటారు. సెక్స్ లీగలైజ్ చేసినా చేయకపోయినా యుక్త వయసులో ఏదో రకంగా మనం అవసరాన్ని తీసుకుంటూనే ఉంటాం ఎక్కడ దగ్గర. ఇప్పుడు మనం మాట్లాడితే ఎన్ని ఓయే రూములలో క్రమంలోనే క్రైమ్స్ జరుగుతున్నాయి. నేను అనేది నా బాధ ఏంటంటే ఈ తీర్చుకునే క్రమంలోనే అది క్రైమ్లు జరుగుతుంది. తీర్చుకునే క్రమంలో క్రైమ్ జరుగుతుంది అనటం కంటే ఏంటంటే ఎమోషనల్ దాంట్లో క్రైమ్ జరుగుతుంది. అవును, ఎమోషనల్ నేచర్ కదా. ఇప్పుడు మీరు ఎమోషనల్ నేచర్ అన్నప్పుడు ఇప్పుడు అది ఇన్స్టెంట్ గా జరిగేది క్రైమ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్రైమ్ అంటే ఏంటంటే అక్కడ ఇన్స్టెంట్ గా జరుగుతుంది. అది అంటే ఎప్పటి నుంచో డెవలప్ అయి ఉన్న విషయాలకి అది ఇన్స్టెంట్ గా జరిగేదే క్రైమ్ అంటాం మనం. క్రైమ్ కి ఎవరు జనరల్ ప్లాన్ చేయడు, అంటే అన్లెస్ అంటే మర్డర్ కేసులు తప్ప. ఇవన్న ఒక నేషేయాలన్నప్పుడు క్రైమ్ చేస్తాడు తప్ప ఇక మిగతా వాళ్ళు ఎక్కువ అది ఆపర్చునిటీలో రప్పక ఇప్పుడు దొంగతనం చేస్తారు జనరల్ గా. సో తీర్చుకునే క్రమంలో మనం ఏమంటాం అంటే ఏంటంటే ఒక 5% ఉన్న వ్యక్తుల కోసము మొత్తం వ్యవస్థ నాశనం చేయలేము అంట నేను. చేయలేము దాన్ని, అది తప్పు కూడా. సో ఈ సాంఘిక కట్టుబాట్లు ఇవన్నీ ఇలాగే ఉండాలి, కంపల్సరీ ఉండాల్సిందే. ఇంత ఉంటేనే ఇంకా మనం అవుతాం లేము. ఇంకా మీరు అన్నది చేస్తే అసలు ఎవడాగడు, ఇంకా ఎవరికి అసలు ఎవరికి సంబంధం లేకుండా ఉంటారు. సరే సార్, ఇప్పుడు దుబాయ్ లాంటి చోట్ల చూస్తాం మనం, చిన్న తప్పు చేస్తేనే అని కొట్టి చంపేస్తారు రోడ్డు మీద పడి. ఇట్లాంటి చట్టాలని తేవాల్సిన ఆవశ్యకత ఉందా ఈ దేశంలో? ఇప్పుడు ఒక్కొక్క దేశానికి అక్కడున్న కాలమాన పరిస్థితులను బట్టి, అక్కడున్న విషయాలను బట్టి, వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి చట్టాలు రెడీ చేయబడతాయి. మన భారతదేశంలో ఉన్న చట్టాలు ఏంది అంటే మంది రిఫార్మేటివ్ థియరీ అంటాం మనం. రిఫార్మేటివ్ థియరీ అంటే ఏంటంటే సమాజంలో పుట్టుకతోని ఏ వ్యక్తి కూడా నేరస్తుడు కాదు,
తర్వాత వాడు నేరం చేయాలని పుట్టడు. అవును. సామాజిక పరిస్థితులు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ, లేకపోతే ఎమోషనల్ పరిస్థితులు కానీ మాత్రమే వాడిని నేరస్తుని కింద తయారు చేస్తాయి. సో ఒక ఎమోషన్ని బేస్ చేసుకొని మనం ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా మనం డిసైడ్ చేయలేము. ఓకే. సో వానిలో పరివర్తన తెచ్చి వాడిని మళ్ళీ ఒక మంచి మనిషిగా తయారు చేసి మళ్ళీ వాడిని సమాజంలో వదిలిపెట్టాలనేది భారతదేశం థియరీ. అది దాన్ని రిఫార్మేటివ్ థియరీ అంటాం మనం. అంటే వాడిని మళ్ళీ ఇప్పుడు క్రైమ్ చేసిన తర్వాత జైల్లోకి పోయి చదువుకున్న వాళ్ళు మస్తు ఉన్నారు తెలుసా మీకు. బాగుపడ్డోళ్ళు చాలా. క్రైమ్ చేసిన తర్వాత జైల్లో పోయి పోయేటరీ రాసిన వాళ్ళు ఉన్నారు, పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు, పని నేర్చుకొని బయటకు వచ్చి ఆ పని వృద్ధి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. దాన్ని రిఫార్మేటివ్ థియరీ అంటాం. సో అది మన భారతదేశం పాటించేది. దుబాయ్ వాళ్ళు పాటించేది ఏంది? కన్ను కన్ను, కాలు కాలు. వాడు ఏం చేస్తే వానికి అది చేయాలంటారు అంతే. కాబట్టి అక్కడ సిస్టమ్ అది. ఎందుకంటే అక్కడ చాలా తక్కువ మంది ఉంటారు, ఎడార్లు అడవులు వాళ్ళకి. అంతే కదా. ఇప్పుడు అంటే డెవలప్ అయింది కానీ వన్స్ అపాన్ టైం అది పెద్ద ఎడారి పోతే చచ్చిపోతుండే. ఇప్పుడు కూడా చచ్చిపోతున్నారు ఎండకు పోయి. ఇప్పుడు మొన్న కూడా మనం రీసెంట్ గా ఒక వీడియో చూసినప్పుడు మేకలు పోయి పాపం తిండి లేక. సో అది వాళ్ళ సిస్టమ్ అది. రైట్ సార్. అట్లీస్ట్ ఇప్పుడు యాంగర్ ఉంది. ఇప్పుడు దేశం అంతా ఈ సంఘటన మీద చాలా కోపం ఉంది. సోషల్ మీడియాలో చూస్తున్నాం, డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు, మాకు రక్షణ లేదా అని. దేశం అంతా అట్టుడుకుతుంది క్షణం మీద. ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు ఒక సర్టెన్ పీరియడ్, ఒక నెలన 15 రోజుల్లోన శిక్ష పడే పరిస్థితి లేదా? 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇలా కొనసాగాల్సిందేనా? అట్లాంటి చట్టాలు ఏమన్నా కనీసం అట్లా అయినా? ఇప్పుడు మీరు దీనికి మంచి ఉదాహరణ చెప్తాను మీకు. సత్యం బాబు కేసు తెలుసా మీకు? తెలుసు. విజయవాడ సత్యం బాబు కేసు తెలుసా? మరి ఆ కేసులో ఆ వ్యక్తిని ఉరిదీస్తే, ఒకవేళ వ్యక్తిని ఉరిదీస్తే పరిస్థితి ఏంది? ఎప్పుడైనా రేప్ చేసి ఒక అమ్మాయిని చంపిండు అనే ఆరోపణ మీద మనకు కింది కోర్టులు కూడా, మనకు సెషన్స్ కోర్టు కూడా దగ్గర ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష చేసినట్టుంది. తర్వాత రెండోది ఏంటంటే ఒక 8 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఒక మంచిగా నడిచే వ్యక్తి, రకరకాల రోగాలతోని, ఆర్థిక కుటుంబ పరిస్థితులతోని రకరకాలుగా చితికిపోయిండు మనిషి. కానీ మరి అదే వ్యక్తిని కింది కోర్టు తీర్పును మనం సమర్థించి దాని సమగ్ర విచారణ జరపకుండా అదే చేసి ఉంటే ఇవాళ ఆయన బయటకు వచ్చేటోడా? మన చట్టం, మన భారతదేశం చట్టం ఏం చెప్తుంది? 100 దోషులు తప్పించుకున్నా తప్పించుకోలేదు, ఒక్క నిర్దోషికి శిక్ష పడద్దు అనేది మన విధానం. కరెక్ట్. సో మరి అదే సత్యం బాబు కేసులో మరి అంత మర్డర్ జరిగినప్పుడు మరి అతనికి హైకోర్టులో చాలా క్లియర్గా ఇతడు తప్పు చేయలేదు, వదిలిపెట్టాడు అని చెప్పినప్పుడు మరి అట్లాంటి కేసులు ఉండొచ్చు కదా అనేది ఒక సిద్ధాంతం. మనం సమగ్ర విచారణ జరపకుండా, సమగ్ర కోర్టు ట్రయల్స్ జరపకుండా మనం శిక్ష చేయడం ఎంతవరకు నిజం అనేది. అంటే సాక్ష్యాధారాలు సరిగ్గా ఉన్నా కూడా ఈ జాప్యం జరుగుతుంది. దాన్ని నివారించడం, జాప్యాన్ని నివారించడం అనేది ఇప్పుడు మనకు, మీకు ఎంత ఐడియా ఉందో తెలియదు. వరంగల్లో ఒక చిన్న పాప మీద రేప్ చేసిన కేసు ఉండే. ఓకే. నాకు తెలుసా 90 days లో యావజ్జీవ కారాశిక్ష ఉరి శిక్షణ వేసిన దాంట్లో 90 days లో వేసిన. 90 days లో వేసిన దాంట్లో. కరెక్ట్. మరి అక్కడ జరిగింది కదా. అంటే సార్ ఒకటి మీకు కూడా తెలుసు ఆ విషయం, ఆర్థికంగా బాగాలేని వాళ్ళు అక్కడే ఆగిపోతారు. వాడు కొంచెం బాగుంది అనుకోండి, సెషన్ కోర్టు నుంచి పై కోర్టుకి వెళ్తాడు, పై కోర్టు నుంచి హైకోర్టుకి వెళ్తాడు, హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్తాడు, అక్కడి నుంచి అవసరం రాష్ట్రపతి దాకా వెళ్తాడు. ఇట్లా వాడు ఏమైనా చేసుకోవచ్చు. ఈ దేశంలో ప్రతి నిందితుడికి, ప్రతి నేరస్తుడికి ఒక అద్భుతమైన వెసులుబాట్లు ఉంటాయి. దీన్ని ఏం చేయలేమా? ఇది ఇంతేనా? అద్భుతమైన వెసులుబాట్లు ఉంటే ఎవరు తప్పించుకున్నాడు దేశం నుంచి? నేనైతే ఇప్పుడు యాజ్ అడ్వకేట్ ఒక కసబ్ మన దేశం మీద దాడి చేసిండు. మనం ఒక పాకిస్తాన్ వ్యక్తి వచ్చి ఈ ప్రపంచం మొత్తం చూస్తుంటే కెమెరాల ముంగట ఒక గన్ను పెట్టి పేల్చాడు. మన దేశం మీద, మన అస్తిత్వం మీద, మన సమగ్రత మీద, మన సిటిజన్స్ మీద దాడి చేసిండు. ఓకే, మనం వాడిని చంపాలంటే ఎంతసేపు పడుతుంది? ఎందుకు చంపలేదు? వాడిని బిర్యానీలు పెట్టి ఎందుకు అన్నేళ్ళు మేపాల్సి వచ్చింది? అదే ప్రాసెస్ కదా. ఒక వ్యక్తికి అవకాశం ఇవ్వటం అనేది మన చట్టము. వాడు తప్పు చేసిండని లాస్ట్ కి అయితే ఉరిదీసిండు కదా. నీకు మన భాషలు చెప్పాలంటే నీకు న్యాయం లేట్ అయిద్దేమో, కానీ కంపల్సరీ ఇదే మీరే చెప్తారు. ఏమని? న్యాయం ఆలస్యం అయితే అది అన్యాయమే అని. అది న్యాయమే కాదు అనే మాట కూడా వింటాం మనం. అన్నిటి ప్రపంచంలో అన్నిటికీ ఉంది ఆలస్యం అమృతం విషయం అని మనమే అంటాం. మళ్ళా నిదానమే ప్రధానం అని మనమే అంటాం. అయ్యే ఉంటాయి. అది ఏదైనా మనం కేసు టు కేసే తీసుకోవాలని చెప్తా నేను. ఆ కేసులో అర్జెన్సీ ఉందా, అర్జెన్సీ లేదా? ఇప్పుడు చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్ అది. ఏమడిగారు?
చాలా మంది మేధావులు కావచ్చు, అంటే బీయింగ్ అడ్వకేట్ నాకు ఎక్కడన్నా చర్చ వచ్చినప్పుడు ఈ కసబ్ని మనం దలుచుకుంటే నిమిషాల్లో చంపచ్చు కదా, అవును. మనల్ని అడిగేది ఎవడు సార్ అని చెప్పి అడిగేళ్ళు. మన దేశం కదా, మన మీద దాడి జరిగింది కదా అని చెప్పి వాడిని చట్ట ప్రకారం మనం ఉరిదీయకపోతే, వాడిని చంపాలనుకుంటే ప్రపంచం దృష్టిలో భారతదేశం విలువ పోతుంది. విలువబోతుంది. నీ ఇంటి వరకు నువ్వు ఇంట్లో కూర్చొని కసబుని చంపేచ్చు కదా అంటావు, మరి ప్రధానమంత్రి పీఠం మీద కూర్చున్న వ్యక్తి ప్రపంచ దేశాలతో ముచ్చట పెట్టాలి. రేపు ముచ్చట పెట్టాలి, వాళ్ళు ముచ్చట పెట్టేటప్పుడు మీ మెప్పించాలి. దేశంలో ఏదో జరిగిందంట కదా అంటే ఎంత ప్రాబ్లం ఉంటుంది. ఉమ్, సో ఒక విషయాన్ని డిసైడ్ చేయడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. రైట్ ఆ ఫ్యాక్టర్ నుంచి చూడాలి మనం. రైట్ సార్, కోల్కతా విషయానికి వద్దాం. ఇప్పుడు ఏం జరగబోతుంది ఈ కేసులో? ఇప్పుడు సుప్రీంకోర్టు మనకు సుమోటాగా తీసుకుంది కాబట్టి నాకు తెలిసి రేపు హియరింగ్ ఉంది సుప్రీంకోర్టులో. ఉమ్, సో రేపు హియరింగ్ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు అయితే దాన్ని స్పీడీ ట్రయల్కి పెట్టేస్తారు ఓకే నాకు తెలిసి. ఓకే దాన్ని స్పీడీ ట్రయల్ పెట్టేసి దానికి ప్రత్యేకమైన, ఎందుకంటే సుమోటో కింద తీసుకున్నప్పుడే దాని సీరియస్నెస్ అర్థమవుతుంది కాబట్టి, అంతే కదా. అవును, దాన్ని సుమోటో కింద తీసుకున్నప్పుడు ఏంటంటే స్పీడీ ట్రయల్స్ వ్యవస్థలు వస్తాయి. పరిగెత్తాల్సిందే. అవును, అవును. స్పీడీ ట్రయల్స్ వస్తుంది. రెండోది వచ్చేసి మనకు హానెస్టీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. జరుగుద్దా సార్? సుప్రీంకోర్టు అంటే ఈ పర్యవేక్షణలో కాబట్టి. పర్యవేక్షణలో ఇప్పుడు నేను అదే చెప్తా, నేను ఈ దేశంలో ఎవరికి కష్టం వచ్చినా కూడా, నేను 100 సార్లు నాది ఇది రిపీటెడ్ డైలాగ్ ఇది, ఈ పుట్టుకకు, మన మానవ పుట్టుకకు ఎవరికి కష్టం వచ్చినా చివరికి కాపాడేది కోర్టే. అవును. రేపు పొద్దున ఒక ప్రధానమంత్రికి కష్టం వచ్చి గవర్నమెంట్ లో ఇబ్బంది ఎదురైనా కూడా మళ్ళీ ఆయన పోయి ఎక్కడ కూర్చోవాలా? కోర్టుకే. విధి విధానాలు ఎవరు రూపొందించాలా? ఒక గవర్నమెంట్ ఒక విధి విధానాలు రూపొందించి దాన్ని క్యాన్సిల్ చేసే అధికారం ఎవరికి ఉంది? ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలుగుతుంది అనుకో, ఆ చట్టాన్ని క్యాన్సిల్ చేసే అధికారం ఎవరికి ఉంది? చట్టాన్ని మార్చే అధికారం ఎవరికి ఉంది? న్యాయస్థానమే. సో అదే న్యాయస్థానానికి కేసు జరిగింది కాబట్టి నాకు తెలిసి స్పీడీ ట్రయల్ చేసి దాన్ని సరైన ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో, ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ అవుతుందో ఆ ఇన్వెస్టిగేషన్ లో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర కూడా వచ్చేస్తుంది. ఇక మొత్తం ఇక సుప్రీంకోర్టు ఇస్ ద సుపీరియర్. సో దాంట్లో ఎవరినైనా అడగగలిగే శక్తి, అటు గవర్నమెంట్ అడగగలిగే శక్తి, అటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని అడగగలిగే శక్తి, సమాజానికి ఆన్సర్ చెప్పాల్సిన శక్తి, ఆ బాధ్యత అంతా ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకుంది. రైట్. కాబట్టి నాకు తెలిసి డెఫినెట్లీ సుమోటో కింద తీసుకున్నారు కాబట్టి ఇమ్మీడియట్లీ స్పీడీ ట్రయల్ ఒకటి ఉంటుంది ఇమ్మీడియట్లీ. ఎందుకంటే దేశంలో న్యాయం ఉంది, కంపల్సరీ మనకు ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళకి మేము శిక్ష ఇస్తామని చెప్పడానికైనా సరే సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయింది కాబట్టి డెఫినెట్లీ వాళ్ళకి శిక్ష అవుతుంది.